నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులు యువతపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ పాలనలో దేశ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యా వ్యవస్థ మీద జరుగుతూ ఉన్న అన్యాయాల్ని, దుర్మార్గాల్ని, అరాచకాల్ని ప్రశ్నిస్తా విద్యార్థులంతా ఢిల్లీలో నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉంటే వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తా పోలీసుల ద్వారా గూండాల్ని, రౌడీల్ని మధ్యలో ఇరికించి వాళ్ళని, స్టూడెంట్స్ని, విద్యార్థుల్ని విచక్షణ రహితంగా తలలు పగలగొట్టి వాళ్ళని గాయపరిచి వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళ మీద అత్యాయత్నం కూడా జరగడం జరిగింది. అలాగే ఆడబిడ్డల్ని బట్టలు చించి వాళ్ళని అవమానపరచడం జరిగింది. దీనన్నిటికీ చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా నిన్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు విచక్షణ రహితంగా, దుర్మార్గంగా వాళ్ళని లాక్కోనెళ్ళి, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని లాక్కోనెళ్ళి స్టేషన్ల మీద పెట్టడము చాలా దుర్మార్గమైన చర్యగా ఖండిస్తాం. మేము దీన్ని రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి గారు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం జరుగుతూ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం. ఇటీవల చూస్తున్నాము, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము రాక్షస పాలన కొనసాగిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇటీవల చూసాము, నీట్ పరీక్షా పత్రము లీక్ అవడము, అదేవిధంగా గత 12 సంవత్సరాలుగా 153 పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కూడా లీక్ అయ్యి ఈరోజు వేలాది మంది విద్యార్థులు రోడ్డును పాలైనారు. అదేవిధంగా అతి కష్టం మీద రాత్రిమోగులు కష్టపడి చదివి మేధో శక్తిని పెంచుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో విద్యని దోచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ నిన్న మొన్నటి రోజుల్లో చూస్తున్నాము, ఢిల్లీలో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన తెలియజేస్తే వారి మీద విచక్షణ రహితంగా బాష్పవాయువు ప్రయోగించి లాఠీలతో కొట్టి మరీ విధ్వంసం సృష్టిస్తున్నారు ఈ బీజేపీ మోడీ ప్రభుత్వము. ఇదే క్రమంలో మా పార్టీ నేత రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా నరేంద్ర మోడీ గారి నివాసంలో దీనిని ఖండిస్తూ నిరసన చేస్తే వారిని విచక్షణారహితంగా పోలీసులు లాక్కెళ్లడము ఇది ఘోరమైన పరిణామంగా ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థ ఇలానే ఉంటే అనేక కార్యక్రమాలతో, అనేక నిరసన కార్యక్రమాలు అయితేనేమి, ధర్నాలు అయితేనేమి, రాస్తారోకలు ప్రతి దాన్ని కూడా మేము మిగతా భవిష్యత్తులో కార్యాచరణ చేస్తూ ఈ మోడీ గవర్నమెంట్ గద్దె దిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని మీ అందరికీ వినియోగించుకుంటున్నాం.